రాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యశుద్ధ చతుర్థి బుధవారం ధనిష్ట నక్షత్రం డిసెంబర్ 24వ తారీఖు. ధనుర్మాస ప్రయుక్తంగా తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత విశేష ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాపురాణం, శ్రీవాక్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తమైనటువంటి విశేష సేవాకాలం తిరుపావి సేవాకాలం, దీనితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత తాయార్ల సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది. ఆండాళమ్మవారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం అయిన తర్వాత సేవాకాలం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం, మంగళాశాస్త్రం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యానం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. అమ్మవారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు, ముద్గాన నివేదనం అదైన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగం నివేదనం, రాజభోగం చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం. ఈ కార్యక్రమం అంతా సుమారుగా 6:30 గంటలకు పూర్తవుతుంది. 6:30 గంటలకు గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో కూడి బంగారు తొడిక్కిని పైన అయ్యవారి సేవకి బయలుదేరతారు. స్వామివారు తాయారు సన్నిధికి వచ్చిన తర్వాత తాయారు సన్నిధిలో మర్యాద సమర్పణం, మంగళ నీరాజనం జరుగుతుంది. ఈ సమయంలో దీంతో సమాంతరంగా ఆళ్వార్ల ఆచార్యులు ఆస్థాన మండపంలో వేంచేపు చేయడం జరుగుతుంది. స్వామివారు బంగారు తొడిక్కిని పైన అయ్యవారి సేవను అనుగ్రహించి ఆండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళమ్మవారికి మర్యాద సమర్పణం, మంగళ నీరాజనం అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి స్వామివారు వేయించేసిన తర్వాత కుంభహారతి, ఆళ్వారికి శ్రీశటాల సమర్పణం జరుగుతుంది. ఇదైన తర్వాత ఈ కార్యక్రమం అంతా సుమారుగా భక్తుల దర్శనములు 6:30 గంటల నుంచి జరుగుతాయి సమాంతరంగాను. దీనితో సమాంతరంగా ఈ ఉత్సవం జరుగుతుంది. సుమారుగా 9 గంటలకు తిరువీధి పూర్తయిన తర్వాత 9 నుంచి 9:30 గంటల ప్రాంతంలో తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసి విశేష నివేదనం, మంగళ ఆశాసనం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ఆళ్వార్లు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. స్వామివారు ఉభయ దేవేరులతో కూడి వయ్యార నడకలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు. దీనితో అధ్యయనోత్సవ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామర్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.